ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేశారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ మధ్యకాలంలో నేను వంట చేసిన తర్వాత గిన్నెలు ఈ విధంగా వెనకాల అడుగు మాడడం గమనించాను. సో సిలిండర్ మార్చే వాళ్ళని అడిగితే ఇది సిలిండర్లో ఉండేటటువంటి గ్యాస్ వల్ల కాదండి, మీ స్టవ్ నుంచి ప్రాబ్లం వస్తుంది, ఒకసారి స్టవ్ సర్వీసింగ్ చేయించుకోండి అని చెప్పి సజెషన్ అయితే ఇచ్చారు. సరే బయట వాళ్ళని పిలిపించి తక్కువ రేటుకి చేస్తున్నారు అని చెప్పేసి చేయించుకోవడం ఎందుకని ప్రెస్టేజీ కంపెనీ వాళ్ళకి నేను కాల్ బుక్ చేసుకుని వాళ్ళ సర్వీస్ చెప్తే మనకి టెక్నీషియన్ అయితే పంపించారు. వాళ్ళు ఈ విధంగా వచ్చిన తర్వాత రివర్స్ చేసేసి క్లీనింగ్ అంతా చేసి తర్వాత మంట అవన్నీ కూడా చెక్ చేసి బాగానే వస్తుందండి, ఇంక ఇబ్బంది ఉండదని చెప్పి చేసి వెళ్ళారు. బయట మనకు ఒక 100-200లో ఈ మాత్రం క్లీనింగ్ చేస్తారు, కానీ వీళ్ళు మనకి కంపెనీ నుంచి వచ్చారు కదా కొంచెం ఎక్కువే తీసుకున్నారు. కానీ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక నేను వాళ్ళ దగ్గరే చేయించుకున్నాను. మీరు కూడా డబ్బులు ఆలోచించకుండా మీరు ఏదైనా సరే కంపెనీ బ్రాండ్ నుంచి వచ్చిన వాళ్ళతో చేయించుకుంటే సేఫ్టీ అనేది బాగుంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఇలాంటి విషయాలు మాత్రం పొదుపు ఆలోచించకండి. ఇంకా మొత్తానికైతే సర్వీసింగ్ కంప్లీట్ చేసేసారు. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పి షేర్ చేశాను. అండ్ ఈరోజు ఒక చుక్క నూనె వాడకుండా ఇన్స్టెంట్గా 2 నిమిషాల్లో తయారు చేసుకునే మంచి టేస్టీ పచ్చిమిర్చి పచ్చడి చేశాను. లింక్ ఛానల్ లింక్ కింద ఉంటుంది, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టిప్స్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.